నమస్తే, వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చిక్కుల్లో పడ్డాడా అంటే అవుననే అనిపిస్తోంది. ఇది కూడా సినిమాల విషయంలోనే. పుష్ప 2 ది రూల్ విడుదలయ్యేలోపు అల్లు అర్జున్ తర్వాతి సినిమాకు దర్శకుడెవరో తేలాలి. దానికి ఎంతో టైం కూడా లేదు. జూలైని మినహాయిస్తే కేవలం 4 నెలల సమయం మాత్రమే ఉంది. త్రివిక్రమ్ శ్రీనివాస్తో ఒక పాన్ ఇండియా మూవీని గతంలో ప్రకటించారు. ప్రస్తుతం మాటల మాంత్రికుడు ఆ స్క్రిప్ట్ మీదే ఉన్నారని టాక్ ఉంది. టీ సిరీస్ నిర్మాణంలో సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో మరో సినిమా ఎప్పుడో అఫీషియల్ అయింది. కానీ ప్రభాస్ స్పిరిట్ పూర్తి చేసి రిలీజ్ అయ్యాకే యానిమల్ డైరెక్టర్కు మోక్షం దక్కుతుంది. దీనికి ఎంత టైం పడుతుందో చెప్పడం కష్టం. కనిష్టంగా 2 ఏళ్లకు పైమాటే. 2 రోజుల నుంచి కోలీవుడ్ ఫేమ్ నెల్సన్ దిలీప్ కుమార్ పేరు వినిపిస్తోంది. నిజానికి అతను జైలర్ 2 పనుల్లో బిజీగా ఉన్నాడు. కానీ రజనీకాంత్కు ఇంకా కథ చెప్పలేదు. ఆయనకు నచ్చి ఓకే చెబితేనే సెట్స్కు వెళ్తుంది, లేదంటే ఆలస్యం అవుతుంది. కూలీ అయ్యేదాకా తలైవర్ బిజీగా ఉంటాడు. సో నెల్సన్ బన్నీ కాంబోని అంత తేలిగ్గా కొట్టిపారేయలేం. అట్లీతో అనుకున్నది కార్యరూపం దాల్చలేదు. స్టోరీ దగ్గర ఏకాభిప్రాయం రాలేదనే టాక్ ఉంది. పుష్ప 3 మీద కూడా సుకుమార్ ఆసక్తి చూపిస్తున్నాడు. కానీ వరుసగా 3 భాగాలంటే రిస్క్ అవుతుందని బన్నీ సైతం వ్యక్తిగతంగా ఫీల్ అవ్వచ్చు. ఇదంతా ఒక రకమైన అయోమయానికి దారితీస్తోంది. దర్శకులను లాక్ చేసుకున్నట్లే కనిపిస్తోంది. కానీ దేనికి సరైన క్లారిటీ ఉండటం లేదు. ఒకవేళ పుష్ప 3 అనుకున్నా సుకుమార్ ఆల్రెడీ రామ్ చరణ్కు కమిట్మెంట్ ఇచ్చాడు. దాని పనులు కూడా మొదలు పెట్టాలి. ఈ నేపథ్యంలో ఐకాన్ స్టార్ తన ముందున్న ఆప్షన్లను సీరియస్ విశ్లేషణ చేసుకొని నిర్ణయం తీసుకోవాలి. ఇప్పటికిప్పుడు కాకపోయినా వీలైనంత త్వరలో ఏదో ఒకటి డిసైడ్ అవ్వకపోతే ఇలాంటి ప్రచారాలు వస్తూనే ఉంటాయి. 2-3 ఏళ్లకు ఒక్క సినిమా చేయడం పట్ల అభిమానుల్లో రేగుతున్న అసంతృప్తిని గుర్తించడం ఎంతైనా అవసరమని క్రిటిక్స్ అంటున్నారు. చూడాలి మరి ఫ్యాన్స్ ను ఖుషి చేసేందుకు బన్నీ ఏం చేస్తారు. హాయ్ హలో, మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.